2019 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో బీజేపీ పార్టీ ఒక హామీని ఇచ్చింది. అదేంటంటే ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A ఈ రెండు ఆర్టికల్స్ ని రిమూవ్ చేస్తామని చెప్పింది. అన్నట్టుగానే బీజేపీ 2019 ఎలక్షన్స్ లో గెలిచాక ఈ రెండు ఆర్టికల్స్ ని రిమూవ్ చేసింది. అయితే 70 సంవత్సరాలకు ముందు ఈ ఆర్టికల్స్ ని నెహ్రూ గారు తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు 2019లో అంటే 70 సంవత్సరాల తర్వాత మోడీ గారు ఈ రెండు ఆర్టికల్స్ ని రద్దు చేశాడు. ఈ ఆర్టికల్ రద్దును దేశంలోని అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. అలాగే దేశంలోని ప్రజలంతా కూడా ఆనందపడ్డారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి అస్సలు సపోర్ట్ చేయలేదు. అయితే అసలు ఈ ఆర్టికల్ 370 మరియు 35A అంటే ఏంటి, దీనిని ఎందుకు రద్దు చేశారు అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాలలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కొంచెం స్పెషల్. ఎందుకంటే 1949లో మన భారత రాజ్యాంగం ఏర్పడింది. భారత రాజ్యాంగం అంటే ఒక పుస్తకం. ఆ పుస్తకంలో అన్ని రూల్స్ రాయబడి ఉంటాయి. అంటే మన దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఎలాంటి రూల్స్ ని ఫాలో అవ్వాలనే విషయం గురించి ఆ బుక్ లో రాసి ఉంటుంది. అయితే ఆ బుక్ లో ఉన్న రూల్స్ ని ఫాలో అవ్వాలా లేదా అనే విషయాన్ని అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఇండియన్ గవర్నమెంట్ వదిలేసింది. అయితే ఆ బుక్ లో ఉన్న రూల్స్ ని అన్నింటినీ మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేశాయి. అంటే భారత రాజ్యాంగాన్ని అన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేశాయి. కానీ ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రం భారత రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మేము ఇండియాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంటున్నాం, కానీ భారత రాజ్యాంగాన్ని మా ప్రజల మీద రుద్దలేం. మా కోసం మేము సపరేట్ గా ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకుంటాం. మేము దాన్ని మాత్రమే ఫాలో అవుతాం. ఒకవేళ మీరు గనక దీనికి ఒప్పుకోకపోతే మేము మా స్టేట్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపివేస్తామని అప్పట్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ పొలిటీషియన్స్ చెప్పారు. గొడవలు ఎందుకులే అని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ కి ఒప్పుకుంది. తమ సొంతగా రాజ్యాంగం రాసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఆ స్టేట్ కి ప్రత్యేక హోదాను ఇచ్చింది. అందుకని జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ గా ఒక రాజ్యాంగం ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన భారత రాజ్యాంగాన్ని ఫాలో అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రం తమ సొంతగా క్రియేట్ చేసుకున్న రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది. ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికే భారత రాజ్యాంగంలో రెండు రూల్స్ రాశారు. అయితే ఆ రూల్స్ పేరే ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A. ఈ రెండు ఆర్టికల్స్ వల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ గా వచ్చే రైట్స్ ఏంటంటే నెంబర్ 1, మిగతా రాష్ట్రాల్లో అయితే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రాష్ట్రాన్ని విడదీయవచ్చు అండ్ రాష్ట్రం పేరును మార్చవచ్చు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ పవర్ లేదు. నెంబర్ 2, మిగతా రాష్ట్రాల్లో అయితే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలోని ఎలాంటి చట్టాన్నైనా ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే కేవలం డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ రంగాలలో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. నెంబర్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్ కి రెండు ఫ్లాగ్స్ ఉంటాయి. ఒకటి ఆ స్టేట్ యొక్క ఫ్లాగ్, ఇంకొకటి ఇండియన్ ఫ్లాగ్. అందుకే ఆ స్టేట్ లో అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన, గవర్నమెంట్ వాహనాల మీద ఈ రెండు ఫ్లాగ్స్ ఉంటాయి. నెంబర్ 4, 1954 కు ముందు 10 సంవత్సరాలుగా కంటిన్యూ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో నివసిస్తున్నారో వాళ్ళకి మాత్రమే కాశ్మీర్ సిటిజన్షిప్ ఇస్తారు. మిగతా వారెవ్వరికి కాశ్మీర్ సిటిజన్షిప్ ఉండదు. నెంబర్ 5, నార్మల్ గా ఇండియన్ సిటిజన్స్ ఇండియాలో ఉన్న ఏ స్టేట్ లో అయినా ల్యాండ్ గాని ప్రాపర్టీ గాని కొనుక్కోవచ్చు. కానీ ఇండియన్ సిటిజన్స్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో ల్యాండ్ గాని ప్రాపర్టీ గాని కొనే రైట్ లేదు. నెంబర్ 6, జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ప్రజలకి రెండు రకాల సిటిజన్షిప్ ఉంటుంది. ఒకటి కాశ్మీర్ సిటిజన్షిప్, ఇంకొకటి ఇండియన్ సిటిజన్షిప్. కానీ మిగతా ఇండియన్స్ కి ఒకటే ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ ఇలా ఇండియాలో రెండు సిటిజన్షిప్స్ ఉండడం ఇండియాలో ఇల్లీగల్. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఈ రూల్ వర్తిస్తుంది. నెంబర్ 7, కాశ్మీర్ సిటిజన్షిప్స్ ఇండియన్ ఫ్లాగ్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇండియన్ ఫ్లాగ్ ని వారు ఏం చేసినా అక్కడ నేరం కాదు. ఫ్లాగ్ అనే కాదు, మన జాతీయ గీతానికి రెస్పెక్ట్ చూపించకపోయినా కూడా అది అక్కడ నేరం కాదు. అదే మిగతా రాష్ట్రాల్లో వాటికి డిస్రెస్పెక్ట్ ఇస్తే జైల్లో వేస్తారు. నెంబర్ 8, మిగతా రాష్ట్రాల్లో ఏదైనా సమస్య వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ లో ఎమర్జెన్సీ విధించి ప్రెసిడెంట్ రూల్ పెట్టవచ్చు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ పవర్ లేదు. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే ఆ స్టేట్ లో ఎమర్జెన్సీని విధించే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంది. ఒకవేళ ఇండియా మొత్తం ఎమర్జెన్సీ చేసినా కూడా ఆ ఆర్డర్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్లై అవ్వదు. నెంబర్ 9, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ పొలిటికల్ పోర్ట్ఫోలియో స్కాలర్షిప్స్ ఇవన్నీ కేవలం కాశ్మీర్ సిటిజన్షిప్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఇస్తారు. మిగతా రాష్ట్రాల్లో అయితే ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసే ఎలిజిబిలిటీ ఉంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అలా లేదు. నెంబర్ 10, ఒక కాశ్మీర్ అమ్మాయి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కాశ్మీర్ సిటిజన్షిప్ పోతుంది. ఇలాంటి రూల్ గాని పెడితే అప్పుడు కాశ్మీర్ అమ్మాయిలు కాశ్మీర్ వాళ్ళనే పెళ్లి చేసుకుంటారని వాళ్ళ ప్లాన్. ఒకవేళ కాశ్మీర్ అమ్మాయి
అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన కాశ్మీర్ సిటిజన్షిప్ అలానే ఉంటుంది. ఒక పాకిస్తాన్ అబ్బాయి కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతనికి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. అంటే ఈ చిన్న లాజిక్ తో పాకిస్తాన్ వాళ్ళు ఈజీగా ఇండియన్ సిటిజన్షిప్ పొందుతున్నారు. సో భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఈ విధమైన స్పెషల్ ఫ్యూచర్స్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ స్పెషల్ రూల్స్ వల్ల కాశ్మీర్ ప్రజలకు వచ్చే లాభాలు ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకే అన్ని గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. సో నిరుద్యోగం సమస్య ఉండదు. ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకి వలస పోవాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రజలకి ఉండదు. ఇండియన్ సిటిజన్షిప్ ప్రజలకి అక్కడ ప్రాపర్టీ కొనే అధికారం ఉండదు. కాబట్టి బిజినెస్లు గాని హోటల్స్ గాని పోటీ లేకుండా లోకల్ ప్రజలే నడుపుకోవడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల ఆ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. పొలిటికల్ గా కూడా ఆ రాష్ట్ర ప్రజలే ఎదుగుతారు. ఎలాంటి చట్టాన్నైనా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకరి పర్మిషన్ లేకుండా తమ సొంత రూల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. వేరే రాష్ట్రాల వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వలేరు గనక పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఈ విధమైన బెనిఫిట్స్ అనేవి కాశ్మీర్ ప్రజలకి ఉంటాయి. కానీ అదే ఆర్టికల్స్ వల్ల వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటంటే బయటి వ్యక్తులకి ఆస్తులు కొనే హక్కు లేదు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా ఎవరు కట్టలేరు. దానివల్ల మెడికల్ సేవలు ఎక్కువగా దొరకవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ సర్వీస్ గురించి ఎలా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు. బయటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఛాన్స్ లేకపోవడం వల్ల ఆ స్టేట్ కి ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువగా రావు. దానివల్ల యూత్ కి ఎంప్లాయ్మెంట్ లేక నేరాలు చేయడానికి ఇష్టపడతారు. కొత్తగా ఇండస్ట్రీస్ రావు. డెవలప్మెంట్ ఆగిపోతుంది. వేరే రాష్ట్రాల నుంచి మనీ ఫ్లో నాలెడ్జ్ ఫ్లో ఉండదు. వేరే రాష్ట్రాల వాళ్ళకి అక్కడ సెటిల్ అయ్యే ఛాన్స్ లేదు గనక లెసన్స్ బాగా చెప్పే టీచర్స్ కూడా అక్కడ ఉండరు. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ దొరకదు. టోటల్ గా చెప్పాలంటే ఈ రెండు ఆర్టికల్స్ కాశ్మీర్ డెవలప్మెంట్ కి ఒక అడ్డుకట్టగా ఉన్నాయి. అందుకే బీజేపీ 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీని ఇచ్చింది. ఈ రెండు ఆర్టికల్స్ ని రద్దు చేస్తామని. చెప్పినట్టుగానే బీజేపీ ఆ పనిని చేసింది. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా డైరెక్ట్ గా ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A రిమూవ్ చేస్తే పరిస్థితి ఉద్రిక్తం అవుతుంది. ఎందుకంటే ఎలాగో కాశ్మీర్ పొలిటీషియన్స్ ప్రజలతో గొడవలు చేయిస్తారు. ఆర్టికల్స్ ని రిమూవ్ చేస్తే మనకి నష్టం జరుగుతుందని అప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి వచ్చి గొడవలు చేస్తారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదు. అందుకే బీజేపీ చాలా తెలివిగా ప్లాన్ చేసింది. విషయాన్ని ముందుగా ఎవరికి చెప్పకుండా హెవీగా మిలిటరీని పోలీసులని ఆ స్టేట్ లోకి రాత్రే అక్కడికి దించింది. స్కూల్స్ ని కాలేజెస్ ని ముందుగానే మూసివేసింది. టూరిస్టులని వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ ని ఇంటికి పంపింది. ఇంటర్నెట్ ని ఆపివేసింది. మొత్తం రాష్ట్రాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నాక ఆ తర్వాత ఆ ఆర్టికల్స్ ని రాజ్యాంగంలో నుంచి రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దానివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్ కి ఉన్న స్పెషల్ స్టేటస్ పోయింది. ఆ స్టేట్ ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగం జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకొక భాగం లడాక్ గా చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ లో ఢిల్లీలో ఉన్నట్టుగానే సీఎం ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరికి హెడ్ గా లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఉంటారు. ఇక లడాక్ యూనియన్ భాగం డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటుంది. సో ఇక మీద నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎవరైనా ప్రాపర్టీని కొనవచ్చు, ఎవరైనా సెటిల్ అవ్వచ్చు, అక్కడ ఎవరైనా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇండియాలో 28 రాష్ట్రాలు 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇక ఇండియా మొత్తం ఒకే రాజ్యాంగం ఉంటుంది. అలాగే ఇండియా మొత్తం మీద ఒకే జెండా ఉంటుంది. అప్పట్లో ఆర్టికల్ 370ని నెహ్రూ గారు తీసుకొచ్చారు. 70 సంవత్సరాల తర్వాత అంటే 2019లో మోడీ గారు ఈ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు గొడవలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అమిత్ షా గారు ఈ అనౌన్స్ చేయగానే పార్లమెంట్ లోని అందరూ లేచి తనకు చప్పట్లు కొట్టారు. ఇద్దరు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంపీస్ మాత్రం ఈ అనౌన్స్మెంట్ కి కోపం తెచ్చుకొని భారత రాజ్యాంగం కాపీస్ ని చింపారు. దీంతో స్పీకర్ వారిని హౌస్ నుండి పంపివేశాడు. చాలా అపోజిషన్స్ పార్టీస్ ఈ అనౌన్స్మెంట్ కి సపోర్ట్ చేశాయి. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి సపోర్ట్ చేయలేదు. ఇది వారికి ఇష్టం లేదని చెప్పారు. ఇదే టోటల్ స్టోరీ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.